బిడ్డలారా, ప్రాకారము అనంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. అవును, ఈ విశ్వాస యాత్రలో ఎన్నో నీకు విరోధంగా లేస్తున్నాయి. ఒకవైపు అనారోగ్యం, ఒకవైపు బలహీనత, రెండో వైపు ఆర్థిక ఇబ్బంది, మూడో వైపు భర్త ద్వారా వేదన, నాలుగో వైపు పిల్లల ద్వారా వేదన, ఎటు చూసినా భార్య ద్వారా బాధ, ఎటు చూసినా నెమ్మది లేని శత్రు కార్యాలు నీ పైన బలంగా నీ మీదికి వచ్చి నిన్ను బాధకు గురి చేస్తున్నాయా? నా దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. సహాయం చేయ మొదలు పెట్టిన నేను మధ్యలో ఆపివేసే దేవుణ్ణి కాదు. ఈరోజు సహాయం మొదలు పెట్టానా, నేను నిన్ను పిలిచే ఆ దినం వరకు నీకు సహాయం చేస్తూనే ఉంటారు. ఏది శత్రువుగా నీ పైకి వచ్చినా వాటిని దునుమాడే శక్తిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆ శత్రు సంబంధమైన కార్యాలను జయించే శక్తిని నేను ఇవ్వబోతున్నాను. నీ అనారోగ్యాన్ని లయపరచబోతున్నాను. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించబోతున్నాను. మానసికంగా దేన్ని గూర్చి నీవు బాధను అనుభవిస్తున్నావో ఆ బాధలన్నిటిలో నుండి నేను నీకు విడుదల కలిగించబోతున్నాను. నీకు సహాయం చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చియాగాని జీవితంలో నిజంగా బలమైన శత్రువు అన్ని దేశపు రాజులు తన పైకి దండెత్తి వచ్చినప్పటికీ దేవుని బిడ్డలారా, వారి పైన జయాన్ని పొందుకోవడానికి యెహోవా ఉజ్జియాకి సహాయం చేశాడు. నీవు నీ దేవుని ఆశ్రయించిన కాలం, నీకు విరోధంగా లేచిన, నీకు శత్రువుగా నిలిచిన ప్రతి దానిని జయించడానికి నీ దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. అలా మన జీవితాల్లో దేవుడు సహాయం చేయుగాక.